ఏమంటున్నాడంటే, నేను భూమినే కాదు ఆకాశాన్ని కూడా కదిలించబోతున్నాను. ఆకాశాన్ని అంటే నక్షత్రాన్ని కదిలిస్తానని కాదు, సూర్యచంద్రుల్ని కదిలిస్తానని కాదు. అవి కదలపడతాయి, నక్షత్రాలు కదులుతాయి, సూర్యచంద్రులు కదులుతారు. ఈ సూర్య కుటుంబంలో ఉన్న గ్రహరాశి కదిలిపోతుంది. అది వాస్తవం, అది అంత్యకాలంలో జరుగుతుంది. అయితే దేవుడు అంటున్నాడు, ఆకాశాన్ని నేను ఒకసారి కదిలించాలని, ఆకాశాన్ని నేను ఒకసారి కదిలించాలని ఆశించాను. ఆ పని నేను చేస్తూ ఉన్నాను అన్నాడు. నేను ఆ వాక్యాలు చదువుతూ ఉన్నప్పుడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 26, 27, 28 వాక్యాల్ని మనం చదువుతూ ఉంటే, హెబ్రీ 12, 26, 27, 28. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసెను, కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును, ఆకాశమును కూడా నేను కంపింపచేస్తాను అని మాట ఇచ్చున్నాడు. ఇంకొకసారి అను మాట, చలింపజేయబడినవి నిలుకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవైనట్టు చలింపజేయబడినవి బొత్తిగా తీసివేయబడిన అర్థం ఇచ్చుతున్నది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందాము. మనము చూడండి, దేవుడు అంటున్నాడు, భూమిని కంపింప చేస్తాను. లోకులు కదులుతారు, లోకులు అలజడి చెందుతారు, లోకులు భయముతో వణుకుతారు. ఆకాశాన్ని నేను కదిలిస్తున్నాను అని అంటూ మరలా కింద రాయబడిన మాట ఏమిటంటే, మనము నిశ్చలమైన రాజ్యము పొందుదాము కనుక మనము కృప కలిగి ఉండము. ఆకాశం అని ఆయన అంటున్నప్పుడు ఆయన దృష్టిలో ఉన్నది ఏమిటంటే, ఆత్మ సంబంధులను నేను కదిలిస్తాను అంటే అర్థం ఏమిటి? ఇంకో మారు చెప్తున్నాను, మీకు ఆలకించండి. సాతాను మనిషిని శోధిస్తాడు, దేవుని బిడ్డల్ని సాతాను శోధిస్తాడు. అయితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుని బిడ్డల్ని పరీక్ష చేస్తాడు. పరీక్ష చేసేది ఎందుకో తెలుసా? ఉన్నతమైన అనుభవం కొరకు. పరీక్షలు పెట్టేది ఎందుకు? ప్రమోషన్ కొరకు. పరీక్షలు పెట్టేది ఎందుకు? ఉన్నత స్థాయి క్లాసుల్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళి చేర్చాలని, మిమ్మల్ని అధో పాతాళానికి తొక్కాలని కాదు. సాతానుగాడు మిమ్మల్ని పాతాళానికి తొక్కుతాడు. దేవుడు మిమ్మల్ని పరీక్షించి పరలోకానికి తీసుకొని వెళ్తాడు. మనిషి జీవితంలో సాతాను చేత శోధించబడవలసిన రోజులు ఉన్నాయి. ఆకాశ సంబంధులైన దేవుని బిడ్డలు దేవుని చేత పరీక్షించబడవలసిన రోజులు ఉన్నాయి. దేవుడు అంటాడు, నేను ఆకాశాన్ని కదిలించబోతున్నాను, దేవుని బిడ్డల్ని కదిలించి చూడబోతున్నాను. వీళ్ళు కదులుతారా? కదలగా? కదలకపోతే కదలని రాజ్యానికి నిన్ను తీసుకెళ్తాడు. నీవు కదిలితే నరకాగ్నికి నువ్వు వెళ్ళవలసి వస్తుంది. నీవు కదులుతావా కదలవా, కదలుతావా కదలవా, ఒక పరీక్ష. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం కొరకు ఆశతో ఆసక్తిగా ఆయన సన్నిధికి వచ్చి శ్రద్ధగా వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితానికి ఒక చరిత్రాత్మకమైన మార్పు, నీ జీవితం స్థిరపరచబడవలసినటువంటి ఒక రోజు ఇది. నీవు ఈ వాక్యం విని నీ జీవితాన్ని స్థిరపరచుకోకపోయినట్లయితే నీ జీవితం దౌర్భాగ్యమైన జీవితం అన్న సంగతి ఈ రోజున నువ్వు గుర్తించాలి. నా ప్రియమైన సహోదరులారా, నీవు శోధనలో కదిలిపోతున్నావా? భూమి కదిలినట్టు, ఆకాశం కదిలినట్లు నువ్వు కదులుతూ ఉన్నావా? లేక నిలకడగా నిలిచి ఉన్నావా? నిలకడగా నిశ్చలమైన చలించని రాజ్యము కొరకు నీవు ఎదురు చూస్తూ ఉన్నావా అనేది దేవుడు నీ జీవితంలో ఎదురు చూస్తూ ఉన్న సంగతి. ఆ రోజు దేవుని బిడ్డలందరూ ఒక దగ్గర ఇలాగే ఒక సమూహంగా కూడారు దేవుని దగ్గర. దేవుని బిడ్డలందరూ దేవుని దగ్గర కూడితే ఒకడక్కడికి వచ్చాడు. వాడిని ఎవరిని పిలవలేదు, వాడు వచ్చాడు. దేవుడు అడిగాడు, ఎరా ఎక్కడి నుంచి వచ్చారా నువ్వు? రై
ఎక్కడి నుంచి వచ్చావురా, నిన్ను ఎవడు పిలిచాడు, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అంటే, నేను భూమి మీద ఇటు అటు తిరిగి దేవుని బిడ్డలంతా ఇక్కడికి వచ్చారు కదండి, ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామని నేను కూడా వచ్చానండి అన్నాడు. ఆవిడ పిలవని పేరంటాం, వాడు వచ్చాడు, సిగ్గులేనోడు వచ్చాడు, అక్కడ ఉన్నాడు. దేవుని బిడ్డలు కూడిన చోటుకు వచ్చేసి అక్కడే ఉన్నాడు. ఏంట్రా నువ్వు వచ్చిన సంగతి ఏంట్రా అన్నాడు దేవుడు. ఏమీ లేదు, భూమి మీద నీవు ఒక వ్యక్తికి కంచె వేసి ఉన్నావు, ఒక కుటుంబానికి కంచె వేసి ఉన్నావు. వాడు మహాభక్తిగా భజన చేస్తున్నాడు, వాడు భజన ఎంతో నేను తేల్చుకోవాలంటే నువ్వు కంచె తీసేసేయి, ఆడి భక్తి ఏంటో తేల్చుకుంటాను నేను అన్నాడు దేవుడి దగ్గర. దేవుడు అన్నాడు, నేను కంచె తీసేస్తా, కానీ వాణిని నీవు కదిలించలేవు. దేవుడు చెప్తున్నాడు సాక్ష్యం, నా బిడ్డవాడు యోబు, వాణిని నీవు కదిలించలేవు. అయ్యా ఏం చెబుతావు కానీ కంచె తీసేసేయి, నువ్వు కంచె వేస్తే వాడు పెద్ద భక్తుడే, కంచె తీవయ్యా నేను చూసుకుంటాను అన్నాడు. దేవుడు అన్నాడు చూసుకోవా. దేవుడు కంచె తీసి పక్కన పెట్టాడు. చూసుకో, నువ్వు ఏం చేస్తావు చేయవాడిని, వాడిని కదిలించలేవు, వాడు నా బిడ్డ. సాతాను గాడు వెళ్ళాడు, ఇల్లు గడగడగడగడలాడిచ్చి పిల్లలు కోడలు మనవాళ్ళు అందరూ భోజనాలు చేస్తుంటే ఒక్కసారి దూరం విరిగి ఇల్లు కూలిపోయింది వాళ్ళ మీద. అందరూ ఒకసారి చచ్చారు. పరిగెత్తుకుంటూ వచ్చి, యోబు నీ పిల్లలు, నీ తరము, నీ సంతతి మొత్తం ఒక్కసారి చచ్చిపోయారయ్యా అని యోబుతో అంటే, యోబు అంటాడు, ఇదిగో దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికి స్తోత్రం. సాతాను గాడికి ఏం చేయాలో అర్థం కాక తోక చెవులు కోసేసిన కోతిలాగా కుక్కలాగా ఒరి ఇంతమందిని నేను ఒక్కసారి చంపితే వీడు దేవునికి స్తోత్రం అంటున్నాడు ఏమిట్రా, వీడు కదలలేదేమిట్రా అని అనుకొని మళ్ళా దేవుడి దగ్గరికి పోయి, ఇదిగో వాడిని ఏం చేసినా వాడు కదలట్లే, ఆస్తి అంతా మరొకరు తీసుకెళ్ళిపోయాడు, పొలాలన్నీ ఒకరు కోసుకొని ధాన్యం అంతా ఇంకోటి తోచుకున్నాడు, ఏమి చేసినా వాడు కదలట్లేదయ్యా. అయితే ఇంకొక పర్మిషన్ ఇవ్వమన్నాడు దేవుడి దగ్గర. ఏమిటి పర్మిషన్ అంటే, ఏమి పోయినా వాడు కదలడు కానీ వాడికి రోగం పెడితే వాడే కదులుతాడు, పర్మిషన్ ఇవ్వ. దేవుడు అన్నాడు, వాడికి రోగం పెడతావా, పెడితే వాడు కదులుతాడు అనుకున్నావా, అవును కదులుతాడు, కదలడా, సరే వాడికి రోగం పెట్టి చూడు, వాడు కదులుతాడేమో, వెళ్ళా సాతానుగా వెళ్ళరా, వెళ్ళమంటే సాతానుగాడు దిగొచ్చి, సాతానుగాడు అంటే నేను ముందే చెప్పిన వాడికి సిగ్గు ఉండదు, సిగ్గులేనోడు, సాతానుగాడి పేరేంటంటే సిగ్గులేనోడు అని అర్థం. ఈ సిగ్గులేనోడు ఏం చేశాడు, యోబుకు దగ్గరికి వచ్చి సిగ్గులేని ఒక రోగం పెట్టేశాడు. సిగ్గులేని రోగం, ఎన్ని రోగాల్లో పెట్టాలంటే ఈడు అన్ని రోగాలు పెట్టలేదు కానీ సిగ్గులేని రోగం ఒకటి పెట్టాడు. సిగ్గులేని రోగం అంటే ఏంటది, గోక్కునేది. బస్టాండ్లోనైనా గోకుతాడు, రైల్వే స్టేషన్లోనైనా గోకుతాడు, 10 మందిలోనైనా గోకుతాడు, ఆడవాళ్ళ ముందైనా గోకుతాడు, మగవాళ్ళ ముందైనా గోకుతాడు. ఇది సిగ్గులేని రోగం. అదేంటది, గజ్జి. ఇలా గోక్కుంటుంటే భార్య వచ్చింది, ఇదిగా ఇట్లా గోక్కొని రక్తం గారేటట్టు చిల్ల పెంకు తీసుకొని గోక్కోకపోతే దేవుణ్ణి దూషించి సావకూడదా, దేవునికి స్తోత్రం అంటావేంటి, సావా, స్తోత్రం లేదు, గీత్రం లేదు, ఆత్రం లేదు, సావా అని అంటే అతను అంటాడు, ఇదిగో నా కళ్ళు కృషించిన, ఈ దేహమంతా కుళ్ళి కంపు కొట్టిపోయినా, నేను కృషించి కుళ్ళిన, మట్టిగా మారిన ఒక రోజున నా విమోచకుణ్ణి నేను ఈ కళ్ళతో మరలా చూస్తాను. ఆమేన్, ఆమేన్. నా సజీవుడైన విమోచకుణ్ణి నేను మరలా ఈ దేహంతో, ఈ కళ్ళతో నేను దర్శిస్తాను, ఆయన ముందు నేను నిలబడతాను, కనుక నన్ను నీవు శోధించవద్దు. ఆ భార్యకి ఏంటంటే బాధ, ఇతనా గజ్జోడు. ఈ భార్య బాధ ఏమిటి, ఈయన చస్తే వెంటనే ఇంకో పెళ్లి చేసుకుందామని. భర్త బతికుండగా పెళ్లి చేసుకోకూడదు కదండి. ఎవడన్నా మూర్ఖుడు తెలియనోడు భర్త బతికుంటే
పెళ్ళి మూర్ఖురాలు భర్త బ్రతుకుంటే ఇంకొకళ్ళు చేసుకుంటుంది, కానీ భర్త చచ్చిపోతే చేసుకోవచ్చు కదా పద్ధతి ప్రకారం, నియమం ప్రకారం. భర్త చచ్చితే ఆడ మనిషి చేసుకోవచ్చు, భార్య చస్తే మగాడు మళ్ళా పెళ్లి చేసుకోవచ్చు అని ఒక పద్ధతి నియమం పెట్టారు. మరి ఎంతసేపటికి నువ్వు సావు నువ్వు సావు నువ్వు సావు, దేవుణ్ణి దూషించు నువ్వు సావు. దేవుణ్ణి దూషించే వానిలోకి ఏం ప్రవేశిస్తుందంటే మరణం ప్రవేశిస్తుంది. వారిలో ఉన్న జీవం నిరర్ధకమయ్యి మరణం ప్రత్యక్షమవుతుంది. కనుక నీ జీవితంలో యేసును నమ్మితే మరణం నిరర్ధకమయ్యి జీవము అక్షయత వెలుగులోనికి వస్తుంది. కనుక నీ జీవితంలో ఈ మనిషి ఒకటే పీడిస్తుంది, సావు 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 అని పీడిస్తుంది. అంటే అర్థమేమిటి? ఎప్పుడు చేస్తే ఎప్పుడు చేసుకుందామా అని. ఇప్పుడు ముందు ఈ బైబిల్లో రాసిన ప్రకారం అంత్యకాలంలో తిండి మీద తిండి 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 అని ఉంటారంట ప్రజలు. రాత్రి మగళ్ళు తింటానే ఉంటారంట. అంత్యకాలంలో పెళ్ళిళ్ళు 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 అని ఉంటానే ఉంటారు. రాత్రి మగళ్ళు పెళ్లి మీదే ఉంటారంట, తిండి మీదే ఉంటారంట. అంత్యకాలంలో జరిగే సంభవాలు. దేవుడి దయ వల్ల నన్ను పెళ్లి చేయమని ఎవ్వరూ పిలవట్లే. ఎందుకంటే నేను కావాలనే లైసెన్స్ తీసుకోలే. ఎందుకంటే నాకు నా సంఘంలో ఈ హోసన్న మినిస్ట్రీస్లో ఇంచుమించు 3 లక్షల మంది ఉన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లో 3 లక్షల మంది ఉన్నారు. నీకు వాళ్ళకంతా పెళ్ళిళ్ళు చేస్తే నేను ఎప్పుడు వాక్యం చెప్పేది? పెళ్ళిళ్ళు చేసుకుంటూ కూర్చుంటే. అందుకని మా సంఘంలో ఉన్నారు పాస్టర్లు, వాళ్ళు లైసెన్సులు తీసుకున్నారు, వాళ్ళు చేస్తుంటారు. కానీ నేను మాత్రం ఈ గొడవలకి వెళ్ళను. నాకు ఎంతసేపటికి నా దర్శనం ఏమిటంటే దేవుని వాక్యాన్ని పేద ప్రజలకు ప్రకటించటం నాకు దేవుడు ఇచ్చిన దర్శనం. దేవునికి స్తోత్ర. ఈ యోబు భార్య దూషించు చావు అంటుంది. అంటే అర్థం ఏంటంటే సాతానుగాడు నెమ్మదిగా భార్యలోకి వచ్చేసి ఆయన్ని శోధిస్తున్నాడు. ఆయన శరీరం కుళ్ళిపోతుంది, రక్తం కారుతుంది, కంపు కొడుతుంది. మనుషులు ఉండలేకపోతున్నారు. చిల్ల పెంకు తీసుకొని గోక్కుంటున్నాడు. తిండి లేదు, బూడిద పోసుకుంటున్నాడు నెత్తిన, ఏమేమో చేసుకుంటున్నాడు. మొత్తం మీద దేవుణ్ణి దూషించట్లేదు, సావట్లేదు. ఈ యోబును గూర్చి బైబిల్లో రాయబడిన మాట ఏమిటంటే నీతిమంతుడైన యోబు. చప్పట్లు కొట్టాడు గట్టిగానే. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుడైన యోబు అని రాయబడినందువలన ఆ నీతి ఆయన వ్యక్తిత్వానికి ఒక పునాదిగా వేయబడి ఉంది. నీతి ఆయన జీవితానికి పునాదిగా వేయబడి ఉంది. పునాది ఉన్నవాడు కదలడు, పునాది లేనివాడు ఊగుతా ఉంటాడు. ఇద్దరు ఒక చోట 2 స్థలాలు కొన్నారండి, 2 ఫ్లాట్లు కొనుక్కున్నారు. ఇద్దరు స్నేహితులు 2 ఫ్లాట్లు, మంచి ఫ్లాట్లు కొన్నారు. ఇద్దరు 5 సెంట్స్ 5 సెంట్లు ఫ్లాట్లు కొనేసి వీళ్ళిద్దరు మాట్లాడుకొని, ఒరేయ్ మన ఇద్దరు ఒకే మోడల్లో కడతామరా ఇళ్ళు అనుకున్నారు. చక్కగా ఒకే మోడల్లో ఇళ్ళు కట్టారు, సున్నాలు కొట్టారు, రంగులు ఇచ్చారు. అయిపోయి చాలా బాగా చేసేసి ఇక ఫలానా తారీఖున ఈ ఇల్లు ఓపెన్ చేసేసి మన కుటుంబాలను తీసుకొని వచ్చి పెట్టి గృహప్రవేశం చేసేద్దాం అని అంతా మాట్లాడుకుంటూ చేసుకుంటున్నారు వాళ్ళిద్దరు స్నేహితులు. పాపం ఇద్దరు ఒకే మోడల్లో కట్టారు. ఆ దారిని వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు చూసిన వాళ్ళంతా ఆనందంగా గంతులేస్తున్నారు. అబ్బా ఎంత ముచ్చటుకున్న ఇళ్ళు ఒకే మోడల్గా ఉన్నాయి. ఇద్దరు స్నేహితులు, బంధువులు, అన్నదమ్ముళ్ళు అలా అనుకుంటున్నారు అందరు. తర్వాత ఇంకా 3 రోజులు 4 రోజులు ఉందండి ఓపెన్ చేయాలని, గృహప్రవేశం చేయాలని అంతా రెడీగా ఉంటున్నారు. ఇంకా ఏవో చిన్న పనులన్నీ అన్నీ ఉంటే అవన్నీ చేసేసుకుంటున్నారు. అంతలో మేఘం పట్టింది. అప్పుడప్పుడు భూమి ఇటు అంటుంది, గాలి వస్తుంది. ఒరే ఏమిట్రా వాన వస్తుంది, గాలి వస్తుంది ఏంట్రా, మనం శుభమాన ఈ గృహం ప్రవేశం చేసుకుంటామంటే వర్షాలు వస్తున్నాయి, బంధువులంతా వస్తారేమో అది ఇది అనుకుంటున్నారు. బంధువులు పాపం రానే వచ్చేసారు అంతా. ఇక రేపు పొద్దున్నే గృహప్రవేశం. ఆ సమయానికి ఏం జరిగిందంటే పెను తుఫాను ప్రారంభమై గాలులు కొడతా ఉంటే ఒక ఇల్లు అన్నప్పుడల్లా గాలి అంటుంది ఒకటి.
ఒక ఇల్లు ఎంత గాలి కొట్టిన నిలబడింది గట్టిగా. యేసు ప్రభు చెప్పిన మాట ఇది. కారణం ఏంటంటే ఒక ఇల్లు బండ మీద పునాది వేయబడింది, హల్లెలూయా. మరొక ఇల్లు ఇసుక మీద కట్టబడింది, హల్లెలూయా. ఈ ఇసుక మీద కట్టబడిన ఇల్లు తుఫాను వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు, సుడిగాలులు వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు, కదలిక కలిగినప్పుడు, ప్రకృతి వాతావరణంలో మార్పులు కలిగినప్పుడు ఇల్లు గడగడగడగడలాడి ఆఖరికి ఒక పెద్ద గాలి వచ్చి కొడితే జలప్రలయంలాగా కుప్పగా కూలిపోయి ఆ నీళ్ళల్లో కొట్టుకొని పోతా ఉంది ఇల్లు. చూసే జనం అంటున్నారు, ఇంతవరకు చక్కగా ఉంది ఈ ఇల్లు, ఆ ఇల్లు రెండు ముచ్చటగా ఉన్నాయి, ఎంత అందంగా ఉన్నాయి. అదే గోడ, అదే సిమెంటు, అదే బిల్డింగు, అదే కరెంటు, అంతా అదేను. ఇది ఏం జరిగిందంటే ఈ ఇంటికి పునాది లేదు, నో ఫౌండేషన్, నో బేస్. గట్టి పునాది వేయబడిన పరిస్థితుల్లో, పునాది లేని పరిస్థితుల్లో ఈ ఇల్లు కుప్పగా కూలిపోయింది. ఈ ఇంటికి పునాది వేయబడి ఉంది. ఈ ఇల్లు అంటుంది, ఇట్లాడు తుఫాన్లు నేను చాలా చూశాను, ఇట్లాంటి వానలు నేను చూశాను, భూకంపాలు రాని, ఆకాశమే ముఖ చెక్కలై కింద కూలని, నక్షత్రాలే రాలని, నేను కదలను, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను కదలను. నిశ్చలమైన రాజ్యము కొరకు దేవుడు తానే కట్టి నిర్మించిన పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్న నీవు ఆ స్థిరమైన రాయి, స్థిరమైన బండ అనే యేసు మీద నీ పునాది కట్టబడి ఉన్నట్లయితే నీవు కదలవు. ప్రభువైన యేసుక్రీస్తే మూలరాయి అయి ఉండగా ప్రవక్తలు, అపోస్తలులు వేసిన పునాది మీద మీరు చక్కగా అమర్చబడి కట్టబడి ఉన్నారు అని లేఖనాలు చెప్తున్నాయి. యేసు అనే బండ మీద పునాది లేక అపోస్తలులు, ప్రవక్తలు వేసిన ఆ పునాది సిద్ధాంతాన్ని అనుసరించక ఎక్కడ కొంచెం గుడిసి కట్టి, ఎక్కడ డ్రమ్ము కొని, ఎక్కడ కంజీర వాయిస్తే, ఎక్కడ కానుక పెడితే అక్కడికి ఈ పునాది లేని జనం, బైబిల్ తెలియని జనం, మనస్సు నిలకడలేని ప్రజలు వెళ్ళిపోయి శుద్ధి స్తోత్రం చెయ్యంతము అనుకుంటుంటారు. ఈ చిన్నపిల్లల ఆడు బండి వస్తే అటు పోయా, ఈ బండి వస్తే ఇటు వచ్చారు, మళ్ళీ ఇంకో బండి వచ్చిందో సర్కస్ బండి, మళ్ళీ అటు వెళ్తారు. ఎందుకంటే వీళ్ళకి నిలకడా లేదు. వీళ్ళెవరు? చిన్నపిల్లలు, పెద్దోళ్ళు కాదు, పునాది లేని మనుషులు. బైబిల్ అంటుంది నీతి అనే పునాది నీ జీవితంలో వేయబడాలి. చదవండి 10వ అధ్యాయం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 10:30 అనుకుంటాను. నీతిమంతుడు 10:30. నీతిమంతుడు రైచస్, నీతిమంతుడు ఎన్నడును కదిలింపబడు. చపడగొండ గట్టిగొండండి. నీతిమంతుడు అయితే నీవు కదిలించబడవు. బైబిల్ అంటుంది నీతి అనే పునాది నీ జీవితంలో వేయబడాలి. చదవండి 10వ అధ్యాయం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 10:30 అనుకుంటాను. నీతిమంతుడు 10:30. నీతిమంతుడు రైచస్, నీతిమంతుడు ఎన్నడును కదిలింపబడు. చపడగొండ గట్టిగొండండి. నీతిమంతుడు అయితే నీవు కదిలించబడవు. చీటికి మాటికి కదులుతున్నావు, ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి అలుగుతున్నావు. దేవుని మీద అలుగుతావు, కాసేపు బైబిల్ మీద అలుగుతావు, సంఘం మీద అలుగుతావు, పాస్టర్ గారి మీద అలుగుతావు. నీ జీవితంలో అలిగి జీవితం మీద నెమ్మది, విశ్రాంతి లేక నీ జీవితంలో శాపాన్ని అనుభవిస్తూ వస్తున్నా. నీతిమంతుడు ఎన్నడూ కదిలించబడడు. ఆడి జీవితంలో స్థిరముగా ఉంటాడు నీతిమంతుడు. పునాది మీద నేను నిలబడాలి, పునాది మీద కదలక స్థిరమైనటువంటి అనుభవంలో చక్కగా అమర్చబడి నేను కట్టబడాలి అని క్రీస్తు యేసు మీద నిలబడతాడు. నీవు పునాది కలిగి ఉన్నావా, లేక కదులుతూ చలించి సాతాను ద్వారా పాతాళానికి తోయబడుతూ ఉన్నావా? భూమిని ఆయన కదిలించాడు, లోకులు కదులుతూ ఉన్నారు.
ఆకాశ నివాసులైన విశ్వాసులను ఆయన కదిలిస్తున్నాడు. వీళ్ళు కదులుతున్నారో లేక ఈ పరిశోధనల మధ్యలో స్థిరమైన పునాది కలిగి నిలబడి నిశ్చలమైన రాజ్యము కొరకు స్థిరమైన వారే కనబడుతున్నారు. నీతిమంతుడు ఎన్నడూ కదిలించబడు. ఆ నీతి అనే పునాదిని మనం కలిగి ఉండాలి. నీతి అనే పునాది మనకు ఎక్కడ దొరుకుతుంది? ఏ షాపులో, ఏ కొట్టులో, ఎక్కడ అమ్ముతారు దాన్ని? ఎక్కడ అమ్మరు. నీవు ఎప్పుడైతే నీ పాపముల నిమిత్తమై పశ్చాత్తాప పడుతావో అప్పుడు యేసు రక్తం నిన్ను కడిగి శుద్ధి చేసి నిన్ను నీతిమంతునుగా తీరుస్తుంది. ఆమేన్, ఆమేన్. నీ పాపముల నిమిత్తమై నువ్వు పశ్చాత్తాప పడితే యేసు రక్తం నీ సకల పాపములో నుంచి నిన్ను శుద్ధి చేసి విడుదల చేసి ఆయన నిన్ను నీతిమంతునుగా తీరుస్తాడు. అది నీ జీవితపు పునాది ప్రారంభం. ఆ తర్వాత నువ్వేం చేయాలి? మనసును మార్చుకున్న నీవేం చేయాలి? పాప క్షమాపణ పొందిన నీవేం చేయాలి? ఏం చేయాలంటే దేవుని నీతి యావత్తు నీ జీవితంలో జరుగునట్లు నీవు నీటి బాప్తిస్మానికి నీ జీవితాన్ని అప్పచెప్పుకోవాలి. నీ ప్రాచీన స్వభావం, ద ఓల్డ్ నేచర్, నీ ప్రాచీన స్వభావం పాతిపెట్టబడి నవీన స్వభావం క్రీస్తు యేసును ధరించుకునేటట్లు నీవు నీటి బాప్తిస్మములో పాలు పొంది అక్కడి నుంచి లేవాలి. బైబిల్ అంటుంది, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షణ పొందుతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. కొంతమంది యేసుప్రభుని నమ్మాం, మారు మనసు పొందాం, ఈ మధ్య బీడీలు కూడా మానేశాను, వారం రోజులు అయిపోయింది అంతా తిరుగుతారు కానీ బాప్తిస్మం పొందరు. సాతాను ఏమంటాడో తెలుసా? ఒరేయ్, నువ్వు అన్నీ మానేశావు, బాగానే ఉంది కానీ బాప్తిస్మం మాత్రం పొందొద్దురా. ఎందుకంటే నువ్వు ఉండలేవో, ఊగిపోతావు, నువ్వు గట్టిగా ఉండలేవో, నీ బుద్ధి మంచిది కాదు, నువ్వు బాప్తిస్మం మాత్రం పొందొద్దు అని సాతాను గారు చెప్తాడు. అయితే దేవుడు అంటాడు, నీవు నమ్మి బాప్తిస్మం పొందితే శిక్ష నుంచి తప్పించుకుంటావు. నీవు ఎప్పుడైతే బాప్తిస్మం పొందుతావో ఆ రోజు నుంచి ప్రభు నీ జీవితాన్ని కంచె వేసి ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆమేన్, ఆమేన్. చదవండి కీర్తన గ్రంథంలో ఒక వాక్యం, 16వ అధ్యాయం 8వ వాక్యం. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు. బాగా గమనించాలండి బాబు, బాగా గమనించాలి. ఆయన నా కుడి పార్శ్వమందు, ఒక అతన్ని ఆతను నా ಕುಡಿ ಪಾರ್ಶ್ವಮಂದು ನನ್ನ ಬಲಗಡೆಯಲ್ಲಿ ఉన్నాడు కనుక ಇದ್ದಾನೆ, ಅದಕ್ಕಾಗಿ నేను కదల్చబడును, ನಾನು కదల్చబడును. అల్లాడిన కదలవుదిಲ್ಲ, ನಾನು కదలుವುದಿಲ್ಲ. గమనించండి, ఈయన సాక్ష్యం చెప్పమంటే ఆయన యందు నేను గురి నిలుపుకొని ఉన్నాను గనుక నేను కదల్చబడును అన్నాడు. మోకరించు. భక్తుడే బాగా మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. నీ గురెవరి మీద అయ్యా అంటే ఆయన మీద అంటున్నాడు. నేను ఒక చూపు తోస్తే కింద పడిపోయాడు. గురి ఆయన మీదే అంటున్నాడు. నేను తోస్తే తుఫాన్ వస్తే పడిపోతున్నాడు. మోకరించే సరిగా నువ్వు దేవుని మీద నమ్మకం ఉన్నాను అన్నావే, మరి పడిపోతున్నావేంటి? ఆ వాక్యంలో ఇంకొక భాగం ఉంది చూడండి. ఆ భక్తుడు ఇంకో మాట చెప్తున్నాడు. ఆ వాక్యంలోనే మరొక భాగం ఉంది చూడండి, సెకండ్ బిట్. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక, నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడును. నేను ఇప్పుడు కదల్చబడును. సబడగొట ఇప్పుడు కదిలించండి, కదలుతాడేమో. ఇప్పుడు కదలుతాడండి. ఈయన కదిలిస్తే కదలడు. ఇందాకైతే నేను ఆయన మీద గురి ఉంచుకున్నాను కనుక నేను కదలను అంటాడు, కానీ ఏం తోస్తే కదిలిపోతున్నాడు. ఇప్పుడు ఏమైందంటే నేను ఆయన మీద గురి ఉంచుకున్నాను కనుక ఆయన నా కుడి పార్శ్వమందు కూర్చుని ఉన్నాడు కనుక నేను కదల్చబడను. చప్పట్లు కొట్టాలి మరి.
కొట్టమంటే కొడతారండి, గట్టి కొట్ట. ఆయన మీద గురి ఉంచుకోవాలి. ఎవరైతే దేవుని మీద గురి ఉంచుకుంటారో వాళ్ళ మీదకి ఆయన దిగొచ్చి కూర్చుంటాడు. కూర్చున్నాడంటే ఇక నీవు పొరపాటును కూడా తుఫాను వచ్చినా, గాలి వచ్చినా, సుడిగుండం వచ్చినా నీవు పొరపాటున కదలవు. దేవుడు ఎవరి మీద కూర్చుంటాడో వాళ్ళు కదలరు. ఎవరి మీదకి దేవుడు కూర్చుంటాడు? గురి నిలుపుకొని ఆయన్ని స్తుతిస్తూ ఉంటే స్తుతుల మధ్యలో ఆయన ఆసీనుడు అవుతాడు. కొందరి సంఘాల్లో మీరు వెళ్ళి చూడండి, స్తోత్రం అనమంటే అదే మాకు గెట్టదా, స్తుతి అనండి అదే బేబే అది పెంతుకోతలు మాకు తెలియదు, స్తుతి స్తోత్రాలు యేసు రక్తం చేయమ ఎన్ని మాకు తెలియవు. మాకు తెలిసిందంతా ఏంటంటే పోట్లాట్లు, తగాదాలు, ఎలక్షన్లు, కలెక్షన్లు, ఇవే మా సంఘంలో తెలుసు. కానీ స్తోత్రం అని కానీ, హల్లెలూయా అని కానీ, స్తుతి కానీ స్తోత్రం అని కానీ పొరపాటు వాళ్ళ నోళ్లలో రావు. ఎందుకు రావంటే వాళ్ళ నోళ్ళని సాతాను కట్టినాడు స్తుతి లేకుండా. స్తుతి ఉన్న హృదయం ఆయన మీద గురి పెట్టుకుంటే, స్తుతి ఉన్న హృదయంలో ఆయన వచ్చి స్తుతుల మధ్యలో ఆయన ఆసీనుడు అవుతాడు. గనుక ఆసీనుడయ్యాడు. గనుక ఈయన ఏమవడంటే కదిలించబడడు. ఆమేన్, 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 ఆమేన్. ఇంకొక మాట కూడా చదివి వినిపిస్తాను మీకు. చదవండి, చదవండి, త్వరగా చదవండి. కీర్తన గ్రంథం 46:5. దేవుడు 46:5 కీర్తన గ్రంథం. దేవుడు దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. ఏ పట్టణంలో? ఆదోనులోనా? దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు గనుక దానికి చలనము లేదు. దానికి చలనము లేదు. దేనికి? దేవుడు ఎద్ద పని ఎదుగో, దేవుడు ఆదోనిలో ఉన్నాడు గనుక ఆదోనికి చలనము లేదు. దేవుడు ఈ హృదయంలో ఉన్నాడు కనుక ఈ హృదయానికి, ఈ జీవితానికి చలనము లేదు. దేవుడు ఈ సంఘములో ఉన్నాడు కనుక ఈ సంఘానికి చలనము లేదు. ఏ సంఘములో ఆయన ఉంటాడో, ఏ మనిషిలో ఉంటాడో, ఏ పట్టణములో ఉంటాడో, ఏ సహవాసములో యేసు ఉంటాడో ఆ పట్టణానికి, ఆ సంఘానికి, ఆ వ్యక్తికి చలనము లేదు. దేవుడు నీ సంఘములో ఉండాలన్నా, నీలో ఉండాలన్నా ఏం కావాలి? ఒక మాట చెప్తాను వినండి. 2-3 యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తే ఆయన ఎక్కడ ఉంటాడు? వాళ్ళు ఎలా కూర్చొని ఉంటాడా? ఏమండి, 2-3 నా నామంలో ప్రార్థన చేస్తే మీ వెనకేముంటానన్నాడా? మీ సూరు కింద కూర్చుంటానన్నాడా? మీ బడిలో ఉంటానన్నాడా? 2-3 నా నామంలో ప్రార్థన చేస్తే వాళ్ళ మధ్యలో నేను ఉంటానన్నాడు. కొన్ని సంఘాలలో ఈ రోజున అన్ని కార్యక్రమాలు ఉన్నాయి, కానీ ప్రార్థన కార్యక్రమం ఒకటి ఉండదు. ప్రార్థనకు సమయం ఉండదు. ప్రభు అంటున్నాడు, 2-3 నా నామంలో ఎక్కడ ప్రార్థన చేస్తారు అక్కడ నేను వాళ్ళ మధ్యలో ఉంటాను. నీ మధ్యలో దేవుడు ఉంటే, నీ ఇంట్లో దేవుడు ఉంటే, నీ సంఘములో దేవుడు ఉంటే, నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు ఉంటే నీకు చలనము లేదు. ఆకాశ నక్షత్రాలు రాలినా, సూర్యచంద్రులు రాలినా, ఈ ఆకాశంలో ఉన్న శూన్యములో ఉన్న సమస్తం పంచవేంద్రములతో లయమైపోయినా నీకు చలనం ఉండదు. కారణం, నీలో ఆయన ఉన్నాడు. కలవరాల మధ్యలో అటు ఇటు పరిగెత్తం. యేసు ప్రభు వైపు, ఆకాశం వైపు చూస్తూ నువ్వు నిలబడతావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు అంటున్నాడు, నేను ఆత్మ సంబంధుల్ని కదిలిస్తున్నాను, వాళ్ళు కదులుతారా లేదా అని పరీక్షిస్తున్నాను. అప్పుడు భూమిని కదిలిస్తూ వచ్చేవాడిని, ఇక మీదట ఆకాశాన్ని నేను కదిలిస్తాను. ఆకాశ సంబంధుల్ని, పరలోక సంబంధుల్ని మేమే ఎత్తబడేవాళ్ళం, ఇంకా ఊరు ఎత్తబడరు అని చెప్తుంటారే, వాళ్ళని నేను కదిలిస్తా. వాళ్ళు కదులుతున్నారా లేక స్థిరమైన వారై ఉండి నిశ్చలమైన రాజ్యము కొరకు స్థిరపడుతున్నారు? దయచేసి అందరూ లేచి నిలబడండి ఒకసారి. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా,
మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యం విన్న నీ ప్రజలను ఆశీర్వదించుము. సాతాను శోధనలు జయించి పరీక్షలలో నిలిచిన యోబు వలె నీతిమంతులుగా తీర్చుము. ఏ ఇంట్లో నీ ఉందువో, ఏ వ్యక్తిలో నీ ఉందువో, ఏ సంఘములో నీ ఉందువో, ఏ పట్టణంలో నీ ఉందువో, ఆ వ్యక్తికి ఆ పట్టణమునకు ఎన్నటికీ చలనముండదని సెలవిచ్చిన ప్రకారం ఈ వాక్కు విన్న ప్రతి ఒక్కరిని కదల్చబడని పునాదులు కలిగిన నిశ్చలమైన రాజ్యం కొరకు సిద్ధపడటకు సహాయం చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం ఆయన కృప సదా తోడై ఉండునుగాక. ఆమేన్.